కేసీఆర్ లాగా మేం మాటలు చెప్పి ఊరుకోమని ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేస్తామని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలను ఓడించిన ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో అదేవిధంగా ఓడిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా అని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని, కాంగ్రెస్ జోలికి రేవంత్ రెడ్డి జోలికి వస్తే పండబెట్టి తొక్కుతామని అన్నారు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడిపోతారని మంత్రి తెలిపారు. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్ లో నీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్ దింపుతావా? దింపితే నీ ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టపట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు. మీ పిల్లగారి కొడుకు అంటే బుద్ధి లేదు. అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు. ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నవా అని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగీరా నా కొడుక. మాతో పెట్టుకుంటావా బిడ్డ కేసీఆర్? మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా. నువ్వు 10 ఏళ్ళ టైం ఇచ్చినావు, నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చినావు, పార్టీ పెట్టినావు. నువ్వేం చెప్పినావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా. కేసీఆర్ మాట అంటే మాట అన్నావు. అరే కేసీఆర్ ఎప్పుడన్నా నీ వచ్చి నీ తలకాయ అడిగినావు? మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినావు, లక్షల హామీలు ఇచ్చినావు. డబుల్ బెడ్రూమ్, బిడ్డ ఎక్కడ వండుకుంటుంది, అల్లుడు ఎక్కడ పట్టుకున్నావు. నిన్ను గల్ల పట్టుకుని అడిగినావా? ఇవాళ మేము చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం.